ఇది ఎంత వచ్చిందమ్మా? డెట్ జీరో చేస్తుంది. సి వాల్యూ 1 వచ్చింది సార్. అది సి వాల్యూ 1 వచ్చేసిందా? ఏబి మొత్తం 0 అయిపోయింది సార్. అయ్యి సి వాల్యూ ఒకటే 1 వచ్చింది. సి వాల్యూ 1 వచ్చిందంటే బి ప్లస్ సి చేస్తే 0 వస్తుందిగా. బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ అయితే బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ అయితే ఏ జీరో బి జీరో అవ్వాలి. ఏ బిలు రెండు సమానంగా రావాలి. ఏ జీరో బి జీరో, లేకపోతే ఏ అనేది మైనస్ బి అవ్వాలి. ఈ ఆప్షన్ కరెక్ట్ అయ్యండి సార్. ఆప్షన్ డి కరెక్ట్ అయ్యండి. 1 వచ్చింది అంటావా? అటు బార్లు పెట్టాడు. బార్ పెట్టకూడదు. అవి నెంబర్లు అయ్యి ఏ మైనస్ 2 బి ఈక్వల్ టు 1 బార్ పెట్టాడు. బార్లు పెట్టాడు. ఫస్ట్ పెడదాం. ఆప్షన్ డి వచ్చింది సార్. ఏది విన్నాడుదా? ఇప్పుడు సార్ 2 వచ్చిందమ్మా. ఆప్షన్ డి సార్. అది డి వచ్చింది. అంతేనా? సార్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్దామా? సార్ A non-zero vector a bar is parallel to the line of intersection of the plane determined by the vectors I bar plus j bar, and a plane determined by the vectors I bar minus j bar plus k bar. The angle between a bar and vector I bar minus 2j bar plus 3k bar is. ఒక నాన్ జీరో వెక్టర్ ఏ బార్ ఉందంట. అది ప్యారలల్ గా ఉందంట లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్ డిటర్మైన్డ్ బై ది వెక్టార్స్. ఈ వెక్టార్స్ ఈ రెండు వెక్టార్స్ తో ఫామ్ అయ్యేటటువంటి ఒక ప్లేన్ కి, ఈ రెండు వెక్టార్స్ తో ఫామ్ అయ్యేటటువంటి ఒక ప్లేన్ కి ఏంటి ఇంటర్సెక్షన్ లో ఉందంట. దానికి ప్యారలల్ గా ఉంది. దాని యాంగిల్ బిట్వీన్, మరి దీని డిఆర్లు ఎంత చెప్పండి, దీని డిఆర్లు ఎంత చెప్పండి, యాంగిల్ కనుక్కోండి అమ్మా. ఏ బార్ గా తీసేసుకుని దీనికి యాంగిల్ వేయండి. ఇప్పుడు దీని డిఆర్లు ఎంత? 1 - 1 0 0 1 0 రాయండి చెప్తా. 0 1 0 0 1 0 రాసారా? తర్వాత ఇంకో వెక్టర్ చెప్తున్నాను, డిఆర్స్ రాసుకోండి. 1 - 2 -1 1 - 2 -1 రాసారా? ఇప్పుడు ఏ బార్ చెప్పండి నాకు. ఎక్స్ వై జెడ్ అదే ఐ బార్ జే బార్ కే బార్ అని రాసి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి. పెట్టేసేయండి త్వరగా వేయండి. మైనస్ ఆఫ్ ఐ బార్ ప్లస్ కే బార్. -1 మైనస్ ఐ బార్ ప్లస్ జే బార్ వచ్చిందా? కే బార్ రాలేదా? కే బార్ సార్ వచ్చింది, జే బార్ రాలా. అంటే -1 0 1 వచ్చింది అంతేనా? -1 0 -1 -1 0 -1. ఇప్పుడు యాంగిల్ కనుక్కుంటారా? 1 - 2 3 కను థర్డ్ వాడిచ్చిన వెక్టార్ కి మీకు వచ్చిన ఆన్సర్ కి యాంగిల్ ఎంత చెప్పండి. 1 0 -1 వచ్చిందమ్మా. -1 0 -1 సార్. -1 0 -1 ఓకే. -1 0 -1 అంటే -4 4 by 9 4 13.
రైట్ కరెక్ట్ గానే వేసారా? ఎస్ సార్. ఎంత వచ్చింది? -4/√30 వస్తుంది. √2 అను √13 √26 కనబడుతుంది. -4 ప్లేన్స్ సరిగ్గా -2/√7 వచ్చింది సార్. కింద 13 కదా వచ్చింది. √26 √20 4/√26 వచ్చింది అంతే. 4/√28 సార్ అది. 9 4 13 14 √28 కరెక్ట్. అప్పుడు క్యాన్సిల్ అయిద్దిగా మరి 2 పోయిద్దిలే. చెప్పింది కరెక్ట్. 2/√ ఎంత 14 7 2/√7 ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదుగా. √7 లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ బిట్ చూడండి. యూనిట్ వెక్టార్స్ a bar b bar ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. a bar b barలు యూనిట్ వెక్టార్స్ అంటమ్మా. పర్పెండిక్యులర్ అంటే a bar dot b bar ఈక్వల్ 0 అండ్ యూనిట్ వెక్టార్ c bar ఇంక్లైనెడ్ అట్ యూనిట్ వెక్టార్ ఇది కూడా c bar అనేది ఇంక్లైనెడ్ అట్ థీటా విత్ బోత్ ద వెక్టార్స్. అంటే a bar కామా c bar థీటా, b bar కామా c bar థీటా ఉంది. If c bar is equal to m of a bar plus b bar plus n of a bar plus b bar, then m comma n are real. Then చేసి చెప్పండి త్వరగా చేయండి. c bar కూడా యూనిట్ వెక్టారే. m n అట్లా లింకప్ అయి చేశాడంట. n c bar అనే వెక్టర్ అట్లా మెన్షన్ చేశాడు. mn ఆర్ రియల్ అంటున్నాడు. దెన్ థీటా వాల్యూ దేని మధ్యలో ఉంటుందో చెప్పాలి. ఏ బార్ కి సి బార్ కి యాంగిల్ థీటా, బి బార్ కి సి బార్ కి యాంగిల్ థీటా. ఎంఎన్ అనేవి రియల్ నెంబర్స్ ఏవన్నా అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఏం చేస్తారు? బోత్ సైడ్స్ ఏ బార్ డాట్ సి బార్ చేయండి అమ్మా. తర్వాత ఏమో బి బార్ డాట్ సి బార్ చేయండి. ఏమైంది? యాంగిల్స్ వస్తాయి కదా, అప్పుడు ఇంటర్సెక్షన్ రెండింటికి ఇంటర్సెక్షన్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయండి. త్వరగా చేసి చెప్పండి. ఏ బార్ బి బార్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయని ఆడ చెప్పాడు అంటే కాస్ థీటా 0 అయిపోయింది. ఓకే, చేయగలుగుతారా? చేయండి. చేయనా? ఏమిచ్చాడు రా? సి బార్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. m ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ n ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. అంతేనా? మైనస్ సార్, మైనస్ మధ్యలో. అంటే ఎంత వచ్చిందమ్మా? ఏ బార్ డాట్ ఏ బార్ అంటే ఏ స్క్వేరేగా, ఏ బార్ డాట్ బి బార్ ఏమో 0. n ఇంటూ ఇది బాక్స్ 0 అయిపోయిందిరా, ఒక డాట్ ఒక క్రాస్ వచ్చింది. ఏ బార్ డాట్ సి బార్ అంటే అన్ని యూనిట్ వెక్టార్లేగా,
అంటే కాస్ థీటా అని రాసిన ఏకి సికి మధ్యలో యాంగిల్ కాస్ థీటా కాబట్టి ఎం వచ్చింది అంతేనా. ఎం ఏ స్క్వేర్ 1 కాబట్టి యూనిట్ Yes, sir. వెక్టర్ కాబట్టి ఇక్కడ కాస్ థీటా ఎం వచ్చింది. ఇంకోసారి బీ బార్ డాట్ సి బార్ చేశాను అనుకుందాం. సపోజ్ బీ బార్ డాట్ సి బార్ చేసినప్పుడు ఎం ఇంటూ ఫస్ట్ ఇది జీరో అయిపోయింది, బీ బార్ స్క్వేర్ బీ స్క్వేర్ వచ్చింది ప్లస్ ఎన్ ఏమో ఇది జీరో అయిపోయింది. ఇక్కడ కూడా కాస్ థీటానేగా, ఏకి సికి మధ్యలో థీటా, బీకి సికి కూడా థీటానే. ఇదెంత వచ్చింది? ఇది కూడా ఎంఏ వచ్చిందా? ఎంబీ స్క్వేర్ వచ్చింది, అది కూడా 1ఏగా. 1 వచ్చిందంటే దీని అర్థం ఏంటి? అప్పుడు కాస్ థీటా అంటే ఎం వాల్యూ లైస్ బిట్వీన్ -1 to 1 అంతేనా. -1 to 1 అంటే మరి మన థీటా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు మనోడు? 0 to 180 Yes, sir. 0 to 180 మధ్యలో ఉండాలి. ఇది 180 దాకా π/4 టు యాక్సెస్. ఎం గురించి ఏమన్నా చెప్పాడా? ఎనీ రియల్ నెంబర్స్ అన్నాడు, అంతే తప్పించి ఇంకేం మాట్లాడలేదు. పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్ సి inclined at an angle theta c a bar dot c bar b bar dot c bar. Okay, and mn are real number. Then fourth option పెట్టండి. Next, Yes, sir. చూడండి, సాల్వ్ చేయండి. r bar dot a bar is equal to 0. Consider r bar, a bar, b bar, c bar are non-zero vectors such that r bar dot a bar is equal to 0, comma r bar cross b bar under magnitude is equal to mod r bar mod b bar. R bar cross c bar ఏమో mod r bar mod c bar, and box a bar b bar c bar 0. ఏం కనుక్కోమన్నారు సార్? అదే అర్థం కాల, ఏం చేయమన్నాడు? 0 అయి ఉంటుంది, ఆడే 0 ఇచ్చాడు. Yes, sir. నెక్స్ట్, a bar is equal to I bar minus K bar, B bar is equal to XI bar, J bar 1 minus X into K bar, and C bar is equal to YI bar, XJ bar 1 plus X minus Y into K bar. Box A bar, B bar, C bar depends upon. అది అర్జెంటుగా మీరు డెట్ కనుక్కుని నాకేంటో చెప్పండి. XY లో ఉందా, నేదర్ X నార్ Y, ఇండిపెండెంట్ ఆఫ్ XY అంటాడు. చేస్తారా బాక్స్ ఫాస్ట్ గా? Yes, sir. XY లో ఉంటుంది, అక్కడికి కన్ఫ్యూజన్ ఇండిపెండెంట్ neither on X nor Y, sir. అది ఇండిపెండెంట్ ఆఫ్ X వచ్చిందా? Cancel. Yes, sir. Yes, sir. నెక్స్ట్, ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందిగా, దీని మీనింగ్ అదేగా. కొలీనియర్ అయితే ట్రయాంగిల్ ఏరియా ఉండదు. ఫస్ట్ స్టేట్మెంట్ 1 కరెక్టే. ఏ బార్ డాట్ బి బార్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టేగా. ఏబి బార్ డాట్ ఏసీ బార్ 0 అంటే ఏబి బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏసీ బార్. అయితే స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ట్రూ, స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1, అంతేనా? నెక్స్ట్, ఇఫ్ ద 3 వెక్టార్స్ అని చెప్పేసి ఆర్ కో ప్లానర్ అన్నాడు, దాని ల్యాండా మేబీ. త్వరగా చేయండి రా, మంచి మంచి బిట్లను లాస్ట్ లో ఇచ్చాడు. త్వరగా చేయండి. డెట్ 0 చేసేసి ల్యాండా ఏందో చెప్పండి. 0నా? ఎంత? లాంబ్డా మేబీ ఈక్వల్ టు కోప్లాన్ అంటే డెల్టా 0 చేసేయండి. ఎంతమ్మా?
రాలా? చేయాలి అందరూ. డెల్టా తలవాటు చేస్తా ఉంటే ఫాస్ట్ వస్తా ఉంటే డెల్టా 0 చేయండి. అలా లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ 4 వచ్చింది సార్. అది ఎంత వచ్చిందమ్మా? లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ 4 వెరిఫికేషన్ చేస్తాను. వెరిఫికేషన్ వద్దు, సాల్వ్ చేసి రావట్లేదా? క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది సార్. క్యూబిక్ ఈక్వేషన్ వచ్చిందా? సార్ ఏమొచ్చింది చెప్పు. క్యూబిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ 4. ఫోర్త్ ఆప్షన్. ఎస్ సార్. ఫస్ట్ 3 చేశారు, అదే సార్ లాస్ట్. దానికి మీకు షార్ట్ కట్ ఒకటి చెబుతాలే, క్యూబ్ రూట్ కనుక్కుంటాను. తర్వాత ఇది చూడండి, త్వర త్వరగా ఆన్సర్ చేయండి. 2 minutes ఉంది మనకి. ఇంకా ఏ ఇచ్చాడు, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, ప్రొజెక్షన్ కనుక్కోమన్నాడు. ఫాస్ట్ చేయండి ప్రొజెక్షన్. ఏ బార్ ఆన్ బి బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్. మాడ్ బి బార్ ఎంత? 16 9 16 9 25 26 కరెక్టే. ఏ బార్ డాట్ బి బార్ చేస్తే -2 ప్లస్ 9 అంటే 7 7 మైనస్ 4 అంటే 3. ఇది కరెక్టేరా? ఫార్ములా కూడా కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఎస్ సార్. త్వరగా 1 minute ఉంది కానీ ఇంకొక బిట్ ఆన్సర్ చేయండి. ఎవర్రా టింగ్ టింగ్ అంటుంది? కార్తీక్. ఎవరు? కార్తీక్ గడ. కరెంట్ పోయింది సార్. ఏం కార్తీక్? డివైస్ లేని కార్తీక్ మారుస్తున్నావు. కరెంట్ పోయింది సార్. ఇది చేయండి. ఫోర్సెస్ ఇట్లా 3 forces ఉన్నాయి. యాక్ట్ ఆన్ ఏ పాయింట్ P whose position vector is అని చెప్పేసి ఇచ్చాడు. and the vector movement resultant 3 forces acting P about Q F bar cross PQ bar చేయండి. పొజిషన్ వెక్టర్ is R6 1 -3. అయితే ఇంకో బిట్ చూద్దామా? ఇదైతే చూడండి, ఇదేమైనా చేయగలుగుతారా? ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చి, సి బార్ ఇచ్చాడు. యూనిట్ వెక్టర్ సచ్ దట్ బాక్స్ నెక్స్ట్ చూద్దాం. less than 38 seconds perpendicular to any time but అవునవును. ఏమన్నా ఆన్సర్ చేస్తారా? ఆర్ బార్ ప్లస్ ఎవరు వివరిస్తుంది? ఈక్వల్ టు హౌ మచ్? ఆర్ బార్ మైనస్ బి బార్ 0 మైనస్ బి బార్ 0 ఆర్ బార్ డాట్ సి బార్ 0 బార్ వచ్చింది. యా అయిపోయింది. టైమ్స్ అప్. ఆన్సర్ చేసాం మనం. ఆన్సర్ చేస్తే 10 కరెక్ట్ వచ్చినాయి, 10 ఇన్కరెక్ట్ వచ్చినాయి. ఒకటి 2 ఫాస్ట్ గా ఆన్సర్ చేసి 0 దగ్గర ఉంటుంది. 0 అది ప్రోడక్ట్ ప్రాపర్టీ. ఇంకోటి 4 ఓవర్ టైం బాగా టైం తీసుకున్నాం మనం. 4 questions.
ఆ డెల్టా దగ్గర కనుక్కుంటాం, క్యూబిక్ ఈక్వేషన్ దగ్గర అది కొద్దిగా టైం పట్టింది. మీరు ముందుగానే క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది సార్ అని చెప్పేసిండే అవును రూట్. ఓకే, నోహో ఎనీహో బాగానే చేసి. రేపు ఏం చేస్తానంటే ఇంకా అంత మనకి ఎంత స్కోరు కొంచెం బాగా రాట్లా, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక టాపిక్ పెట్టుకొని ఒక రివిజన్ క్లాస్ పెట్టుకొని ఒక రోజు రివైజ్ చేసి దాని గురించి డీటెయిల్డ్ గా ఫార్ములాస్ అన్ని కూడా ఒక రోజు అంతా దాని మీదే, ఆ తర్వాత రోజు ఎగ్జామ్ పెట్టుకోండి. అంటే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ వస్తుంటాయి మీకు, వన్ డే రివిజన్ వస్తుంటుంది. అట్లా పెట్టుకుంటే కొంచెం పర్ఫెక్షన్ ఉంటుంది. అంటే ఫార్ములాస్ కానీ ఇంక ఎవ్రీథింగ్ కానీ రాసుకుని ఉండాలి, మీరు నేర్చుకుని ఉండాలి కాన్సెప్ట్స్ కానీ. అట్లా మనం ఒక 2 క్లాసులో 3 క్లాసులో ఇట్లా మనం డిస్కస్ చేద్దాం. 3 క్లాసులు దానిపైన కాన్సెప్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టుకున్నాం దానిపైన. అటు చేద్దాం. రేపు మళ్ళీ జామెట్రీ పెట్టుకుందామా? జామెట్రీ పెట్టుకుందాం రేపు. జామెట్రీలో ఏ టాపిక్ చేద్దాం? జామెట్రీలో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా పెట్టుకోండి. ఏమ్మా? సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా పెట్టుకోండి. ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే అమ్మా, బాయ్ మరి. బాయ్ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్.